రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో 2 రోజులుగా వానలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం, రాత్రి హైదరాబాద్ లో వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఏకంగా గోల్కొండలో 6 సెంటీమీటర్లు, బహదూర్పురాలో 5 సెంటీమీటర్లు, లంగర్ హౌస్ లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో మరో 2 రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది కదా తెలంగాణలో కొన్ని జిల్లాలకు, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, ఇప్పటికీ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఇటు పెద్ద ఎత్తున వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో మరో 4 రోజులు కూడా వర్షాలు ఉండనున్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తిగా 1వ తేదీ నుంచి కూడా ఆయా చోట్ల ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగానే వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 4 నుంచి 5 డిగ్రీలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ రోజు, రేపు కూడా ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు పూర్తి స్థాయిలో ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు మొత్తంలో పెద్ద ఎత్తున మధ్యరాత్రి నుంచి మొదలుకొని ఉదయం తెల్లవారుజామున వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కిరణ్, అకాల వర్షాలతో ఇప్పటికే అన్నదాతలకైతే తీరని నష్టం వాటిల్లుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద అలాగే తడిసి ముద్దవుతుంది. ఇంకా వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రజలకు కావచ్చు, అన్నదాతలకు కావచ్చు, వాళ్ళు ఏం సూచనలు చేస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే గత 15 ఏళ్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో పంట అనేది చేతికొచ్చినటువంటి పంట నేలపాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అకాల వర్షాలకు కళ్ళాల్లో కావచ్చు, మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున ధాన్యం తడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా మరో 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆరబెట్టేందుకు కావచ్చు, లేదంటే టర్పైన్లు కావచ్చు, వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో పెద్ద ఎత్తున అన్నదాతలతో కూడా ఆగమవుతున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. కనీసం సమీక్షా సమావేశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించట్లేదు. ఎంతసేపు అందాల పోటీల మీద ఉన్నటువంటి శ్రద్ధ అన్నదాతల మీద లేదంటూ కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో చేతికొచ్చినటువంటి పంట నీళ్ల పాలవుతున్నట్టు అది అన్నదాతలతో కూడా కన్నీరు ముందుగా వెలిపిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, నిన్న రాత్రంతా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎక్కడైనా విద్యుత్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, అంతరాయం ఏదైనా ఏర్పడిందా? ప్రస్తుతానికైతే అటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తో పాటు ఇటు సౌత్ కు సంబంధించినటువంటి ప్రాంతం, ఇటు ఈస్ట్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యరాత్రి నుంచి కూడా కుండపోత వాన కురవడంతో కొన్ని ప్రాంతాల్లో ఇటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాటిని పునరుద్ధరించేటువంటి పనులు విద్యుత్ శాఖ మునిగి తీరుతుంది. పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నటువంటి ఏదైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసేటువంటి పనులు చేపట్టారు. రాబోయేటువంటి వర్షాకాలానికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించినప్పుడు కూడా ఎక్కడికక్కడ నాలాల్లో చెత్త కూడా పేర్కొనిపోయింది. పూర్తి స్థాయిలో ఇటున్న మ్యాన్ హోల్లలో కూడా పొంగి పొర్లుతున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకోకపోవడంతో రాబోయేటువంటి వర్షాకాలం ఎలా అనే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు నగరంలో పెద్ద ఎత్తున వర్షం కురవడంతో రాబోయే 24 గంటల్లో మరొక వర్షపాతం సూచన కూడా ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కిరణ్, ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా వర్షపాతం ఉంటుంది అంటున్నారు? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి స్థాయిలో 4 రోజుల పాటు మరొక 4 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మరొక ద్రోణి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టి పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఆ ప్రీ మాన్సూన్ ముందుగానే వచ్చిందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఏదైతే నైరుతి ఋతుపవనాలు కూడా అండమాన్ నికోబార్ దీవులను దాటి పశ్చిమ ప్రాంతాల్లో కొంత అరేబియా మహాసముద్రంలో కూడా కేంద్రీకృతమైంది. అది కూడా ఈ నెల 27వ తేదీన కేరళను తాకి ఆ తర్వాత మొదటి
మొదటి వారంలోనే జూన్ మొదటి వారంలోనే తెలంగాణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 4 రోజుల పాటు ఈ వర్షాలు అనేది కురిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.